ప్రార్థనా ఫలితము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు ఆయన విశ్వసించిన వారందరి ఎదుట లేని వాటిని ఉన్నట్లను, ఉన్నవాటి లేనట్లను, మృతులను సజీవులుగా చేయగల దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవుడు. ఇదే రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఒక భక్తిగల కుటుంబం ఉంది. ఆ భక్తిగల కుటుంబం ప్రతిరోజు తాను కుటుంబ ప్రార్థనలో సాయంకాలం వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. భార్య, భర్త. వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. అతను 3rd క్లాస్ చదువుతూ ఉంటాడు, చిన్నవాడు. అయితే ఒక రోజున కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాళ్ళ డాడీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ ప్రార్థన చేస్తున్నప్పుడు అలాగే బైబిల్ చదివి ఒక కీర్తన పాడి ప్రార్థన చేస్తారు కదా. అలా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ చిన్నపిల్లవాడు డాడీ నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు. దేనికిరా? యేసయ్య ఏది అడిగిన ఇస్తాడు కదా అన్నాడు. ఇస్తాను నాన్న. ఏం కావాలి అంటే, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మన ఆడుకోవటానికి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా కూడా బటర్ఫ్లైస్, చీతకోక చిలుకలు చాలా ఉన్నాయి డాడీ. ఆ చీతకోక చిలుకలు చూసి మన ఇంటి దగ్గర కూడా ఉంటే బాగున్నావు, ఆడుకుందాము అనుకున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావంటే, మన ఇంటి ముందు కూడా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కూడా చీతకోక చిలుకలు పంపించమని యేసయ్యని అడిగితే పంపిస్తాడా అన్నాడు. తండ్రి మనసులో ఆ చిన్న బిడ్డవాడికి ఆశను ఎరిగి, సరే నువ్వు యేసయ్యని అడుగు అయ్యా, యేసయ్యని అడిగితే ఆ యేసయ్య ఇస్తాడు నీకు అని అన్నాడు. సరే ఈ పిల్లవాడు ఏం చేశాడంటే 2 మాటలు, యేసయ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఎదురుగా చెట్టు నిండా బటర్ఫ్లైస్ బోవులు అని ఉన్నాయి కదా, మరి నా ఇంటి ఎదురు ఉన్న చెట్టు నిండా కూడా బోవులు బటర్ఫ్లైస్ని మీరు పంపించవా అని ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారి ఉదయాన్ని వెళ్ళి ఆ చెట్టుని చూస్తున్నాడు. ఒక సీతకోక చిలుక కూడా రావట్లేదు. వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, డాడీ నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, బటర్ఫ్లైస్ లేవేంటి అన్నాడు. నువ్వు ఆ ప్రార్థన చేయనానా, దేవుడు పంపిస్తాలే అంటున్నాడు డాడీ. అలా రోజు ప్రార్థిస్తున్నాడు. చెట్టు వైపు చూస్తుంటే ఓ రోజు ఏం చూసింటే డాడీ అన్నాడు. ఏనానంటే, నేను బటర్ఫ్లైస్ని అడిగితే మన ఇంటి ముందు చెట్టు నిండా కూడా గొంగళ పురుగులు ఉన్నాయి డాడీ అన్నాడు. అప్పుడు వాళ్ళ డాడీ అన్నాడు, అలాగే ప్రార్థన చేయనానా, బటర్ఫ్లైస్ని దేవుడు పంపిస్తాడు అన్నాడు. ఆ పిల్లవాడు వాళ్ళ డాడీ మాట నమ్మకం ఉంచి ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో, యేసయ్య మా చెట్టు మీద బటర్ఫ్లైస్ అడిగితే గొంగళ పురుగులు ఉంచేవేంటి ప్రవ్వా, నాకు బటర్ఫ్లైస్ కావాలని అడుగుతున్నాడు. అలాగా ఒక 6 నెలలు గడిచిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఆ గొంగళ పురుగులు కాస్త ఆ చెట్టు నిండా కూడా బటర్ఫ్లైస్ అయిపోయినాయి. ప్రభు స్తోత్రం. అప్పుడు వాళ్ళ డాడీ యేసయ్య ఆ చెట్టు నిండా కూడా బటర్ఫ్లైస్ ఉన్నాయి, మనటి వరకు చూస్తే గొంగళ పురుగులు ఉన్నాయి కదా, ఇప్పుడు బటర్ఫ్లైస్ ఉన్నాయని డాడీ అడుగుతున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా బటర్ఫ్లైస్ దేని నుంచి వస్తాయి? ఈ గొంగళ పురుగు కాస్త కొన్ని నాళ్ళకి అది సీతకోక చిలుకగా మారుతుంది కదా, అలాగే దేవుడు ముందు గొంగళ పురుగులు పంపించాడు, ఆ తర్వాత బటర్ఫ్లైస్ని దేవుడిచ్చాడు అని చెప్పాడు. ఆ కుమారుడు యేసయ్యకి థ్యాంక్స్ చెప్పి
చక్కగా బటర్ఫ్లైస్తో ఆడుకుంటూ ఉన్నాడు. యేసయ్య నాకు బటర్ఫ్లైస్ పంపించమని అడిగావు. ఆ బటర్ఫ్లైస్ని, ఆ సీతాకోక చిలుకల్ని నువ్వు పంపించినందుకు మీకు కృతజ్ఞతలని ఆ యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాడు. పిల్లరా, విన్నారు కదా? అంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లవాడికి తెలియదు ఆ గొంగళ పురుగులే బటర్ఫ్లైస్గా మారుతాయని. ఆయన కనిపించింది గొంగళ పురుగులు, కానీ ఆ గొంగళ పురుగులే బటర్ఫ్లైస్గా మారుతాయని ఆ పిల్లవాడికి తెలియదు. అదే కదా ఈరోజు నీ విషయంలో కూడా నీకు కనిపిస్తున్నంత కూడా శూన్యము. గొంగళ పురుగులు అంటే శోధన, శ్రమలు, ఇవన్నీ నీ జీవితంలో కనిపిస్తున్నాయి. కానీ ఈరోజు నీకు కనిపించినవన్నీ కూడా ఒకరోజు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హాగరు తన కుమారుని తాను తీసుకుని అరణ్యంలోకి పంపించాడు అబ్రహాం. తాను తీసుకెళ్ళి నీళ్ళన్నీ కూడా అయిపోయినప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడయ్య అని ప్రార్థిస్తున్నప్పుడు ఇస్మాయిల్ ప్రార్థన, ఆ చిన్నవాడి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ చిన్నవాడి ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడు ఉన్న చోట నీటి ఓటను పుట్టించాడు. అప్పుడు హాగరుతో చెప్తాడు, హాగరు, ఈ అరణ్య ప్రదేశం అంతా, ఈ ఎడారి ప్రాంతం అంతటిని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. హాగరు అనుకుంది, ఈ ఎడారిలో, ఈ ఇసుకలో, ఈ శూన్యమైన ప్రదేశంలో ఆశీర్వదిస్తానన్నాడు, ఏమొస్తుంది? ఇదంతా ఎడారి ప్రాంతం కదా, నీటి బొట్టు దొరకదు, ఒక మొక్క మొలవదు, ఎలా నా సంతానాన్ని దీవిస్తాడు అని హాగరు అనుకుండొచ్చు. కానీ ఈరోజు ఆ హాగరు సంతానమైనటువంటి అరబ్ కంట్రీస్ అన్నీ కూడా సంపన్న దేశాలుగా ఉండటానికి కారణం ఏంటి తెలుసండి? అది ఇసుక, ఎడారి ప్రాంతమే. కానీ ఆ ఎడారి ప్రాంతం, ఆ భూమి కింద కావాల్సినంత పెట్రోల్ని దేవుడు భూమి కింద దాచిపెట్టాడు. అర్థమైందండి? ఆమె కనిపించిందంతా ఎడారే, కానీ దాని ఎడారి కింద ఆ ఇసుక భూమి కింద ఉన్నంతా కూడా అది పెట్రోల్ బావులు ఉన్నాయి. దేవుడు హాగరు సంతానాన్ని దీవించాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ పెట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు దుబాయ్, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా బంగారం, ఒక మంచి ఉన్నతమైన దేశాల్లో, ఒక బిలియనియర్స్ దేశాల్లో, సంపన్న దేశాల్లో దేశంగా దీవించాడు. ఈరోజు నీ జీవితంలో, నీ ఇంట్లో సమస్తం శూన్యంగా కనిపించవచ్చు. నీ ఇంట్లో సమస్తం కూడా లేమి, కరువు, బాధలు కనిపించవచ్చు. కానీ ఈరోజు నీకు కనిపిస్తున్న శోధనలో కీడులన్నీ కూడా రేపు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే ఆ చిన్నపిల్లవాడు ఏ విధంగా విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడో, ఆ హాగరు ఎడారిలో కూడా నీళ్ళ కోసం ఎలా విశ్వాసం ఉంచి ప్రార్థించిందో, ఇస్మాయిలు ప్రార్థించాడో, ఈరోజు నీవు కూడా నా దేవుడు మృతులను సజీవులుగా లేపే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడని నువ్వు ప్రార్థన చేస్తే, ఈరోజు నువ్వు ఏది లేదు అని ప్రార్థిస్తున్నావో అది ఉన్నట్టుగా నీకు ఇచ్చినట్లుగా విశ్వాసం ఉంచు. నీ జీవితంలో దాన్ని నీకు దేవుడు అనుగ్రహించబోతాడు. కాబట్టి ఆ ప్రభువుని నమ్ము, నీ ఉన్నట్టుగా ప్రార్థించి. ఈరోజు నీకు ఇల్లు లేదా, ఇల్లు ఇచ్చినట్టుగా నువ్వు ప్రార్థించి. ఉద్యోగం లేదా, ఉద్యోగం ఇచ్చినట్లుగా ప్రార్థించి. గర్భఫలం లేదా, గర్భఫలం దేవుడు ఇచ్చినట్టుగా ప్రార్థించి. స్వస్థత లేదా, నీకు దేవుడు స్వస్థపరిచినట్లుగా నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థించి. ఈరోజు ఏది లేదని నీవు ఏడుస్తున్నావో అది ఇచ్చాడని నమ్మి ప్రార్థించి. ఈరోజే దేవుడు నీకు అది ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరతలు రాయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ మీరు హెర్మోన్ హోలీ మినిస్ట్రీ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
దేవుడి మిమ్మలను ఆస్వాదించునుగాక. ఆమేన్.